ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? వీళ్ళ చిన్న ఎవరైనా బాగా చేసే ప్రభుత్వం ఏదైనా వస్తుంది. ఏ ప్రభుత్వం ఇప్పుడు ఎప్పుడు క్లియర్ గా చేస్తాం అదే వస్తుంది. ఏదది అది ఏది ఎట్లా చెప్తావా? అది చెప్పలేదు కదా. అది ఏదైనా సరే చేస్తావు కదా ఆటోమేటిక్ గా అందరికి జనాభాకి. అంటే ఇప్పుడు మనకి కుటుంబానికి సంబంధించి, సమాజానికి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి పలానా పార్టీ డెవలప్మెంట్ పెద్దగా కాదు. అయినా ప్రతి ఒక్కరికి పింఛన్లు ప్రతి ఒక్క ఇది నిధులు కరెక్ట్గా వచ్చేస్తున్నాం అంతే. ఆ ఒకటే కానీ అభివృద్ధి అని పెద్దగా ఏం లేదు అంతే. అవన్నీ ప్రతి ఒక్కరికి వచ్చి సేవాల్సింది బట్టలు నొక్కితే వచ్చేస్తున్నది. అంటే మీకు అభివృద్ధి కావాలా లేకపోతే పథకాలు కావాలా? అభివృద్ధి ఉంటే కదా రాష్ట్రం బాగుపడుతుంది. పథకాలు అంటే సోంబేర్లు ఎగురారు. ప్రతి ఒక్క ఆడ మనిషి మగవాడు సోంబేర్లు ఎగురారు అంతే. అంటే మొత్తానికి మారాలంటే మారకూడదంట. మారాలా? ప్రభుత్వం కరెక్ట్గా ఏదంటే మారుతా ఉంటేనే బాగుంటుంది. ఈ ఇస్తున్నారని ఆటో వాళ్ళకి ఇస్తున్నారంటే ఆటో వాళ్ళు వాళ్ళందరూ ఏం కాదు కదా. అది అభివృద్ధి చెందదు కదా దేశం. మన మామూలుగా రోడ్లు కాలువల పనులు ఇట్లాంటి ప్రతి ఒక్క పనులు జరుగుతూ ఉంటే నెట్గా డెవలప్ అవుతా ఉంటుంది. అది కోరుకోవాలి. ప్రకాశం మిలేసి మొత్తానికి ఇట్లాంటి పనులు జరగాలి అంటున్నా. అభివృద్ధి అట్టు పడితే అట్టేస్తాం. అంటే ఫలానా రావాలి కాదు, ఊరికి రాకెట్టే వస్తుంది. ఏ గవర్నమెంట్ రావాలని లేదు. ఏ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా చెప్పలేము. ఇంకా వెళ్ళిండది. ఇప్పుడు ఏం చెప్తావా? మీకు ఏది వస్తే బాగుంటుంది? మీకు మాకేముండదు. ఈ పొద్దుంటికి గుట్లో పోయేదాన్ని. మాకేముండదు. అమ్మ బడా నువ్వు కూడా చెప్పలేకపోతే ఇంకేం చెప్పే కదా. ఏం చెప్పాను నేనేం చెప్పాను? నాకేం పింఛన్ రాలా? ఏం పింఛన్ అంటూ రాలేదా? ఏమో రాలా. ఏం మీ వాలంటీర్లు రాయలా? నా వాలంటీర్లు నా ఊరికి వస్తున్నది నాకు రాయలే. నాకు 64 65 మరి నాకు పింఛన్ జరిగిలేదే. మళ్ళీ కూడా ఆయన వస్తారు కదా. ఎవరు వస్తారు? మళ్ళీ పింఛన్ అయిపోతే అట్లా చేస్తావా? ఈ పొద్దున్న రూపలే ఏ పొద్దున్న అవుతానా? సరే మాట చెప్పడానికి ఓకే సార్. పక్కా ఏసీపీ పక్కా ఏసీపీకి నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తాడని ఆశిస్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సార్? ఆరోగ్య శాఖలో మాత్రలకి దీనికి సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ అయితే బాగుంటది అది. ఏ గవర్నమెంట్ అని చెప్తాను మనం చెప్పలే. మీ అభిప్రాయం ఏది ఫలానా వస్తే బాగుంటుంది అని? ఏమీ నిర్ణయం రావాలి నాకు. ఇంకా నిర్ణయించలేదంట. అదేలే అయితే యాక్చువల్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నాము. అదే విధంగా మీరైతే చంద్రబాబు నాయుడు పరిపాలన అన్ని చూస్తున్నారు. రెండిట్లో ఏది బాగుంటుంది అనిపించింది? అది ఇంకా ఏమి నిర్ణయం రాలా నాకు. ఇంకా ఉన్నాయి కదా 5 పార్టీలు వస్తున్నాయి కదా. దేనికనేది ఇంకా ఖరారు అనుకోవాలి నేను. ఎప్పుడు డిసైడ్ చేస్తారైతే? 1 నెల పడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది సరే ఎందుకని? ఎందుకంటే అన్ని పనులు ఆయన చేయాలి కాబట్టి అన్ని లేకుండా ఆయన మినిమం ఇప్పుడు దిగే టీంలు కూడా ఆయన ఇది ఆర్ఎస్సీ కూడా 20,000 వచ్చి నేను పెట్టారు. అది గెలిచినాక పెట్టేవాళ్ళు. వీళ్ళు దిగడానికి పెట్టారంటే ఈయన కంపల్సరీ రావాల్సింది. ఈయన వేస్తారు గ్యారంటీగా. ఈయన ఎవరు ఏం చేయలేదు. 100 మంది వచ్చినాడు ఏం చేయలేదు. ఇతనే సీన్ నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ మోడీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక వెజ్జు ఆయుధం ఆయన. అంటే వెజ్జు ఆయన ఏం చేయలేదు. ఇది వెజ్జు ఎవరితో ఇస్తలేదు. 8 గ్లాసు వంట అదే వెజ్జు ఎదురేం చేయలేదు. ఎవరు తగ్గట్టు వెజ్జుగా ఎవరు సింగిల్ అర్థం ఉంటుంది. వెజ్జు కొయ్యాలంటే ఎదురు పుట్టాలి. అది కొయ్యాలంటే ఇరవై ఎవరు కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక వెజ్జు ఆయుధం ఆయన ఎవరు ఏం చేయలేదు. ఎంత అనేది ఏం చేయలేదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? అన్ని పథకాలు వదులుతున్నాడు. ఆటో వాళ్ళకి అందరికి అమౌంట్ వేస్తున్నాడు.
అంతా గవర్నమెంట్ బాగానే ఉంది. ఇంకేం ఓకే రైట్ ఓకే